పుట్టింది హాలాహలం. వాళ్ళు బతకాలని వాళ్ళు కోరుకుంటే చంపేది ముందు పుట్టింది. ఆ పుట్టినటువంటి ఆ హాలాహలం పెద్ద పెద్ద గంతులు వేసుకుంటూ భూమి మీదకి వచ్చింది. అది వెళుతూ ఉంటే నదులు ఇంకిపోయాయి, సరస్సులు ఇంకిపోయాయి, అరణ్యాలు కాలిపోయాయి, పట్టణాలు కాలిపోయాయి, నగరాలు కాలిపోయాయి, పల్లెలు కాలిపోయాయి. అది దూకుతూ జింక ఎలా దూకుతుందో అలా వెళ్ళింది. ఒక్కొక్కసారి ఏరి ఎలా నడుస్తుందో అంత గంభీరంగా నడిచింది. అది వెడుతున్నప్పుడు అది మన గంగావతరణం విన్నారే, జలువు తాగేసిన తర్వాత అంతా ఎండిపోయినట్టు అప్పటి వరకు పెద్ద పట్టణం. ఆ హాలాహలం ఆ పట్టణం నుంచి వెళ్ళగానే నిర్జనం, అక్కడ పట్టణం లేదు. అలా బూది చేస్తూ వెళ్ళిపోతోంది ఆ హాలాహలం. ఇప్పటి వరకు ఈ మందర పర్వతాన్ని పట్టుకుని తిప్పుతున్న వాళ్ళందరూ ఏం చేశారు? ఉత్తర క్షణం ఆ మందర పర్వతాన్ని వాసుకుని అక్కడ వదిలేసి దేవతలు దానవులు ఇద్దరూ పరిగెత్తారు. మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను. ఒకే తల్లికి తండ్రికి 10 కుమారులుంటే అందులో ఇద్దరు చాలా తప్పు ప్రవర్తన కలిగిన వారైనా తల్లి తండ్రి వాళ్ళని దూరంగా పెట్టరుగా. ఆ ఇద్దరికి వాళ్లే తల్లిదండ్రులు, మిగిలిన 8 సుగుణాభిరాములకు వాళ్లే తల్లిదండ్రులు. అలా రాక్షసులకైనా తల్లిదండ్రులు జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం వాళ్లే. కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? అందరూ కలిసి పరిగెత్తారట పరమశివుడి దగ్గరికి. ఇది నిజంగా మహానుభావుడండి. ఇక్కడ దర్శనం చేశారు. చాలా విషయాలు పోతన గారి రచనలు ఇక్కడ దర్శనం చేసినవే అనిపిస్తుంది. కాబట్టి ఆయన అన్నారు, చని కైలాసముజొచ్చి శంకరయ వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో అలింపుము చిత్తగింపుము దయన్ ప్రార్థించుమంచు అంబుజాముఖ్యల్కని అర్థరక్షణ కళాసౌరంభురిన్ శంభురిన్ అంటారు పోతన గారు. ఆర్తరక్షణ కళాసౌరంభురిన్ శంభురిన్, మీరు ఆ విశేషణం చూడాలి. వీళ్ళందరూ ఎలా వెళ్ళారు? చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశోదవ్వారికు అడ్డుపడ్డ కలమంచుంజొచ్చి కుయ్యో ముర్రోను మాలింపుము చిత్తగింపుము దయం వీక్షింపుమంచు. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ కైలాసం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ద్వారపాలకులన్న వాళ్ళ పని వాళ్ళదే కదండి. దిండి ముండి అని 2 ద్వారపాలకులు, వాళ్ళిద్దరూ శూలాలిలా అడ్డు పెట్టుకుని ఉన్నారు. చాలా తొందర పని మీద వచ్చారేమో, ఏమిటి ఇంతమంది ఇలా వచ్చేస్తున్నారు ఆగండి 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 అంటున్నారు. నీ మోహం, నీకు చెప్పడం, మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళడం, పరమశివుడికి చెప్పడం, ఆయన బయటికి రావడం సమయం లేదు, మేము వెళ్ళిపోవలసిందే అని ఆ శూలాలు పక్కకి తోసేశారు. వాళ్ళని తోసేశారు, లోపలికి చొరబడిపోయి అందరూ నిలబడిపోయి శంకర శివ మహాదేవ పాహిమాం పాహిమాం అని అరిచారు. ఇప్పుడు ఒరే, మీరు నా ద్వారపాలకుల్ని తోసేసి లోపలికి రావడం ఏమిట్రా? మీకు కష్టం ఉంటే ఆగండి, లోపలికి వచ్చి చెప్పాక బయటికి వస్తాను అని అనలేదుట. అని అనలేదని చెప్పడానికి ఒక చిన్న విశేషణం వేసేశారు. ఆర్తరక్షణ కళాసౌరంభుయే శంభునిన్, ఆర్తితో వెళ్ళి ప్రార్థన చేసినటువంటి వాళ్ళ యొక్క కోరిక తీర్చడం తప్ప అయ్యో వీళ్ళిలా రావచ్చా అని చూడడము తెలియనటువంటి కరుణాంతరంగుడైన పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయన గబగబా బయలుదేరి వచ్చి నించుని, అయ్యో బిడ్డలారా, ఎందుకర్రా ఇలా పరిగెత్తుకొచ్చారు, ఏమైంది, ఏం కష్టం వచ్చింది మీకు అని అడిగారట. అడిగితే వాళ్ళన్నారు, వచ్చిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, అడిగిన ఆయనంత అమాయకులు కారు. చిత్రం ఏమిటంటే, లోకంలో బిడ్డన్ని పెంచి పెద్ద చేసేటప్పుడు తండ్రి చాలా గడుసుగా ఉన్నాను నేను, నాకు అన్నీ తెలుసు, వీడికి ఏం తెలియవనుకుంటాడు. అందుకే ఒక వయస్సు వచ్చిన తరువాత పుత్రమిత్రవదాచరేత్ అంది లోకం. పుత్రుడితో మాట్లాడేటప్పుడు, పుత్రుడితో ప్రవర్తించేటప్పుడు వాడు ఇంకా నీ కొడుకు, వాడికి ఏం తెలియదని నువ్వు అనుకుని మాట్లాడకో. ఈశ్వరుడిచ్చిన ఒక మిత్రుడన్న భావనతో ప్రవర్తించు. ఎందుచేత అంటే మనం చూస్తూ ఉంటాం లోకంలో, ఏ తల్లి తండ్రి తమ చెమటోడ్చి పెంచి పెద్ద చేశారో ఆ తల్లి తండ్రి చూడకుండా భార్యకు పట్టుకెళ్ళి బోనస్ ప్యాకెట్ ఇచ్చే ప్రబుద్ధులు ఎందరో లోకంలో. ఒకవేళ తండ్రి గారు పొరపాటున అదే టైంలో, నాన్న ఇవాళ శివరాత్రి కదా అని ఏదో చెప్పబోయి తెర తీశారనుకోండి, ఇలా 1000 రూపాయల కాగితాలు లెక్కెట్టుకుంటూ ఉంటుంది కోడలు. ఈ కొడుకు నాన్నగారు వచ్చారంట, దొంగాడు వచ్చాడు అన్నట్టు.
అంటే ఆవిడ గబగబాను రండి మామయ్య గారు రండి అని ఎంతో గౌరవంగా డబ్బు బీరువాలో పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత ఈ వెర్రి అయిన పాపం ఏంట్రా నాన్న ఏమైనా బోనస్ వచ్చిందా అంటాడు. లేదు నాన్నగారండి మీకు ఒంట్లో బాగోలేదన్నారు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మా స్నేహితుడి దగ్గర పట్టుకొచ్చానంటాడు వీడు. ఆయనకి తెలియదని మీరు అనుకుంటున్నారా? మార్నింగ్ వాక్లో ఆ కొడుకు కొలీగు చెప్పాడు బోనస్ వస్తోందండి మాకు అని. కొడుకు ఈ మాట అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు తండ్రి అండవు. వాడు చూడకుండా ఓ మూలకెళ్ళి ఉత్తరీయంతో కళ్ళొత్తుకుంటాడు. ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాను ఆ డబ్బుని తినేస్తానా? ఎందుకు అబద్ధం? నాన్నగారు బోనస్ వచ్చిందంటే నేను సంతోషించనా? ఇంతే లోకం అనుకుంటాడు. కానీ వదిలేస్తాడు అనుకుంటున్నారా కొడుకుని? వదలడు. ఇదే ధూర్తుడు బయటికి వచ్చి నాన్నగారండి ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీరు చిన్నప్పటి నుంచి మాకు మంచి విషయాలు చెప్పేవాళ్ళు, ఇవాళ శివరాత్రి ఏమిటి ఏమైనా చెప్తారా చెప్పండి అంటాడు. ఏదో వినీష్ పాటించేసిన వాళ్ళగా. అలా ఆయనకి తెలియదే అనుకుంటున్నారా? లోకంలో ఒక సామెత ఉంది, మూడో కంటి వాడికి తెలియకుండా చేసేసానంటుంటారు. మూడో కంటి వాడికి తెలియకుండా అని అనకూడదు అసలు. మూడో కంటి వాడికి తెలియకుండా మీరేమీ చేయలేరు. అవి సూర్య చంద్ర అగ్నిహోత్రముల నేత్రములు. ఆయన ఎప్పుడూ అన్నిటినీ చూస్తూనే ఉంటాడు. మూడో కంటి వాడికి తెలియకుండా మీరేమీ చెయ్యలేరు. మూడో కంటికి తెలియకుండా అంటే మీ రెండు కళ్ళు తప్పి ఇంకో కన్ను చూడకూడదు. అంటే అవతల వాళ్ళు ఓ కంటితో కూడా చూడకుండా పనిచేయమని చెప్పడానికి మూడో కంటికి కనపడకుండా అంటారు. అది మూడో కంటి వాడికి తెలియకుండా అయింది. మూడో కంటి వాడికి తెలియకుండా అనేటప్పటికీ మహాపాపమై కూర్చుంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, శంకరుడికి తెలియదని మీరు అనుకుంటున్నారా వీళ్ళు చేసినవి? ఆయనకు అన్నీ తెలుసు. తెలుసున్న ఆయన పెద్దరికం ఏమిటంటే ఇదిగో తండ్రి, ఆయన ఎప్పుడూ లోకాలకి తండ్రి. అందుకని ఆయన ఉదయం ఏం చేశారా మీరు, ఎందుకు పరిగెత్తుకొచ్చారా, ఎందుకురా మీకు ఆ క్షీరసాగర మథనం మీకు ఇచ్చిన పదవులు మీకు సరిపోలేదురా అని అడగడు ఆయన. అడగకుండా ఆయన ఎంత గమ్మత్తుగా అడిగాడంటే ఏం నాన్న ఇలా పరిగెత్తుకొచ్చారు ఎందుకు అన్నారు. వీళ్ళు ఏమనాలండి, అంత దారపాలకుల్ని తోసేసి లోపలికి వచ్చిన వాళ్ళు, అయ్యా హలాహలం వచ్చేస్తోందండి అనాలి. అలా అంటే మీరు ఎందుకు వెళ్ళారా పాల సముద్రం దగ్గరికి అంటారేమోనని వీళ్ళందరూ స్తోత్రం మొదలెట్టారు. భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరీరోడవ గురుడవు నిన్ను కోరి భజేతురు కుశలమతులు, శక్తియుతుడవీవు శబ్దయోనుడీవు జగదంతరాత్మవీవు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటావు మహానుభావ? భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య. ఈశ్వర, అంతటా నిండిపోయిన వాడవు నువ్వు, నీకు తెలియందే ఉంటుంది. నువ్వు దేవతలందరి చేత నమస్కరింపబడేటటువంటి వాడివి. ఈ లోకములకెల్ల ఈశ్వరుడవు నీవు, బంధమోక్షములకు ప్రభువీవు. ఈ లోకములకంతటికీ ఈశ్వరుడవు నువ్వు. నీ ఆజ్ఞకి ఎదురు లేదు తండ్రి. బంధమైనా వల్లే వస్తుంది, మోక్షమైనా వల్లే వస్తుంది. బంధమోక్షములకు ప్రభుడవీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు ఎన్ను కోరి భజంతురు కుశలమతులు. రక్షణ కావాలనుకున్న వాళ్ళు కోరి 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 నీ పాదములను పట్టి నిన్ను స్తోత్రం చేస్తారు. నీ వలన తప్ప రక్షణ ఎక్కడి నుంచి కలుగుతుంది తండ్రి? ఇవాల్టి రోజున మాకు కూడా ఒక ఆపద వచ్చింది. నువ్వు శక్తియుతుడవీవు, నీకు ఈ లోకంలో సాధించలేదన్నది లేదు. ఎందుకని? ఆదిశక్తి నీ వామార్ధభాగమునందు చేరి ఉంది. శక్తియుతుడవీవు శబ్దయోనీవు జగదంతరాత్మవీవు. ఈ జగత్తుకంతటికి అంతరాత్మవి నువ్వే తండ్రి. ప్రాణముల అఖిలమునకును ఈ లోకమునకు ఎంత పెద్ద శరీరం ఉన్నా ఇంత ప్రాణిని ఎలా దాన్ని నిలబెడుతుందో అలా ఎంత పెద్ద బ్రహ్మాండం ఉన్నట్టు కనపడుతున్నా దానికి నీవే ప్రాణమయ్యున్నావు. కాబట్టి ఈశ్వర, నీవు మమ్మల్ని రక్షించాలి. నువ్వు మా ఎదురుగుండా ఇవాళ సాకార రూపంలో ఇలా కనపడుతున్నావు, కానీ నిజంగా ఇదే రూపం. అగ్నిముఖము పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పురసమజలేషుండు దిశలు కర్ణంబులు దివల్లాభి సూర్యుందు కందులు శుక్రంబు సలిలంబు జఠరంబు జలధులు చదవశరము సర్వవంశధలు వమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము ఆస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈశ్వరుణ్ణి తత్వస్వరూపంగా చెప్పారు. ఈశ్వర, అగ్ని నీ ముఖం,
నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే కాలం ఈ సమస్త బ్రహ్మాండమంతా